నిజామాబాద్ జిల్లా బయ్యారం మండల ఏజెన్సీలో రైతాంగం సాగు చేసిన మొక్కజొన్న తదితర పంటలు కరెంటు కోతల కారణంగా ఎండిపోతున్నాయని, కరెంటు కోతలను నివారించి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మోకాల మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు కంబాలపల్లి సబ్ స్టేషన్ ముందు ఏజెన్సీ రైతులు కరెంటు కోతలకు నిరసనగా సిపిఐ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోకాల మురళీకృష్ణ మాట్లాడుతూ రైతాంగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, ₹1,00,000 పెట్టుబడులు పెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. కరెంటు సక్రమంగా ఇవ్వకపోగా నిరంతరాయం కోతలతో రైతాంగాన్ని ఇబ్బంది పెడుతూ పైకి మాత్రం తాము సక్రమంగానే కరెంటు సరఫరా చేస్తున్నామని బకాయిస్తున్నారని విద్యుత్ అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం ఉండటం లేదన్నారు. కరెంటు సరఫరాపై వాస్తవ పరిస్థితులు నిపుణులకు తెలియజేయాలని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి సరిపడా కరెంటు సరఫరా చేస్తామని చెప్పిన మాటలను నమ్మి పంటలు వేసిన రైతులు ఇప్పుడు దారుణంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. రైతాంగం యాసంగి పంటలు వేసుకున్నారు. వాళ్ళకి సకాలంలో కరెంటు లేక పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మధ్యాహ్నం అయ్యేసరికి పంటలన్నీ కూడా తుళ్ళు తిరిగిపోయి ఎండిపోయి వాటేసిపోతున్నాయి. సరైనటువంటి సక్రమంగా కరెంటు లేకపోవడంతో ఈ సమస్య ఎదుర్కొంటుంది. కరెంట్ అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకుంటేనే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే అప్పుడు పునాస్ పంటల్లో అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల పంటలు నష్టపోయి ఈ సంవత్సరం బాగా రైతు దెబ్బతిన్నారు. సరే ఈ పంటను పండించుకుందాం అని చెప్పేసి వాళ్ళు అప్పులు చేసేసి మళ్ళీ పంటలు వేసుకుంటే కరెంట్ ఇవ్వకపోవటం వలన ఈ పంటలన్నీ నిండిపోతున్నాయి. కాబట్టి సంబంధిత కరెంట్ అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలా కాని పక్షంలో మేము ఈ ఏజెన్సీ ప్రజలందరూ కూడా ఈ బోర్ వ్యవసాయం రైతులంతా కూడా ఈ భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఇటు మండల కేంద్రాలలో ఈ కరెంటు సమస్య మీద ఆందోళన చేస్తాం. అంతవరకు పోనీయకుండా మా